అందరికీ నమస్కారం. కనుమ పండగ గురించి తెలుసుకుందాము. కనుమని పశువుల పండగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందటంలో సహాయపడిన ఆవులు, ఎద్దుల్ని పూజించి ప్రేమగా చూసుకునే రోజు. కొన్ని గ్రామాలలో ఇంట్లో ఒక రైతు అడవికి వెళ్ళి మారేడు, మోదుగా, నల్లేరు ఇలా కొన్ని మొక్కల ఆకులు, బెరళ్ళు తీసుకొచ్చి వాటిని ఉప్పు వేసి దంచి పౌడర్ లాగా చేసి దాన్ని పశువులకి తినిపిస్తారు. ఎందుకంటే వాటి ఆరోగ్యం బాగుండటం కోసం. పశువులకి చక్కగా స్నానం చేయించి చక్కగా అలంకరించి వస్తువులను కూడా పెట్టి పూజ చేస్తారు. పశువులకు మంచి ఆహారం కూడా వండి పెడతారు. కనుమరాజు మినుములు తినాలి అంటారు. ఎందుకు అంటే అది శరీరానికి కావలసిన వేడిని ఇస్తుంది. కనుమ రోజు కాకైనా మునుగుతుంది, కనుమ రోజు కాకైనా కాలు కదపదని అని ఈ రెండు సామెతలు చెప్తారు. కనుమ రోజు ఎవరూ ప్రయాణం చేయకూడదు అంటారు. దీనికి ప్రత్యేకమైన ఒక విషయం అంటూ ఏమీ లేదు. కానీ ఒక కోణం ప్రకారం అయితే పూర్వకాలంలో ప్రయాణాలు అనేవి ఎడ్ల బండితోటే చేస్తారు. ఈరోజు ఎడ్లన్నిటికీ విశ్రాంతి ఇస్తారు కాబట్టి ఈరోజు బహుశా అందుకేనేమో ప్రయాణాలు చేయకూడదు అని చెప్తారు. ఇంకొక రకంగా అయితే కనుమనాడు ప్రయాణాలు నిషేధం అని ఎందుకంటారంటే ఆ రోజు ఆయా కుటుంబాలతో గతించిన పెద్దలకు కేటాయించి వారి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా సరదాగా షికార్లు ప్రయాణం చేయడం మంచిది కాదని, ప్రయాణాలు చేయకూడదని సూచిస్తారు. ఇంకొక కోణం ప్రకారం అయితే ఈ 2-3 రోజులు పండగ రోజుల్లో చక్కగా అన్నీ ఆడుకొని పూజలు చేసుకుని, భోగి మంటలు వేసుకుని, సంక్రాంతి జరుపుకొని, గాలిపటాలు ఎగరేసుకొని ఇలా అనేక రకాలుగా ఈ పండగని చక్కగా జరుపుకొని అలసిపోయి ఉంటారు. కాబట్టి ఆ అలసటలో ప్రయాణం మంచిది కాదని కూడా ఇంకొక రకంగా చెప్తారు. కొంతమంది కనుమనాడు వరి కంకులు ఇంటి చూరికి వేలాడదీస్తారు. ఎందుకంటే పిచ్చుకకి, పావురాలకి తినేందుకు ఇవి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే నోరు లేని జీవులకు రైతు ఇచ్చే గౌరవమైన ప్రత్యేక కనుమ పండగ అని భావిస్తారు. ఓం తస్సత్.